ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఇప్పుడు నా మేనేజర్ వచ్చి ఇది నా క్లయింట్ సర్వర్ అనుకోండి, ఓకేనా. నా మేనేజర్ వచ్చేసి క్లయింట్ సర్వర్ నాకు ఇచ్చారు. క్లయింట్ సర్వర్ ఇచ్చి చిరంజీవి ఈ సర్వర్లో ఉన్న కంటైనర్ లిస్ట్ నాకు కావాలి, ఎన్ని కంటైనర్ ఒక ఇమేజెస్ ఉన్నాయి నాకు తెలియాలి అనేసి అడిగారు నా మేనేజర్. నేనేం చేస్తాను యూజువల్గా అయితే డాకర్ ఇమేజెస్ అని టైప్ చేస్తాను. డాకర్ ఇమేజెస్ అని టైప్ చేసి 1 2 3 ఇమేజెస్ అయితే ఉన్నాయి కాబట్టి నేను నా మేనేజర్కి 3 ఇమేజెస్ ఉన్నాయి మేనేజర్ అని చెప్తాను. అలానే ఇప్పుడు మేనేజర్ వచ్చేసి నాకు ఎన్ని కంటైనర్స్ రన్ అవుతున్నాయి ఈ క్లయింట్ సర్వర్లో అని అడిగారు. అప్పుడు నేనేం చేయొచ్చు, నేను ఇక్కడ డాకర్ PS-A అని తీసుకుంటాను. ఎందుకు -A తీసుకున్నాను, నా మేనేజర్ ఏం చెప్పారు, ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి అని మాత్రమే అడిగారు. ఆ కంటైనర్స్ రన్నింగ్లో ఉన్నాయా స్టాప్ స్టేట్లో ఉన్నాయో నాకు అనవసరం. ఇక్కడ నేను చూస్తే కొంచెం స్క్రీన్ సైజ్ తగ్గిస్తే ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. డాకర్ PS-A అని ఇస్తే ఓకే, ఇది నా కంటైనర్ ఐడి 1 2 3 4 5 6 కంటైనర్స్ అయితే క్రియేట్ అయితే అయినాయి నా దగ్గర, ఓకేనా. నేనేం చెప్తాను నా మేనేజర్కి 6 కంటైనర్స్ అయితే క్రియేట్ అయ్యాయి అని చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినారియో చూద్దాం. ఇప్పుడు ఇదే క్లయింట్ సర్వర్లో నాకు ఒక 1000 ఇమేజెస్ ఉన్నాయి, కంటైనర్ ఇమేజెస్. 2000 కంటైనర్స్ రన్నింగ్లో ఉన్నాయి. అప్పుడు మీరు డాకర్ PS అని ఇస్తే మీకు ఇక్కడ 2000 కంటైనర్స్ అయితే కనిపిస్తాయి. అప్పుడు మీరేం చేయాలి, 1 2 3 4 అని అలా కౌంట్ చేస్తారా? కౌంట్ చేయలేం కదా. అలానే డాకర్ ఇమేజెస్ని కూడా 1 2 3 4 అని కౌంట్ చేయలేం కదా. దానికనేసే మనకు వచ్చింది డాకర్ సిస్టమ్ DF అనే కమాండ్. ఈ డాకర్ సిస్టమ్ DF అనే కమాండ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను రన్ చేస్తాను డాకర్ సిస్టమ్ DF. ఇక్కడ చూడండి నాకు టైప్ ఇమేజ్, టైప్ కంటైనర్, లోకల్ వాల్యూమ్, బిల్డ్ క్యాచ్. ఫర్ నౌ ఈ రెండింటిని మనం ఇగ్నోర్ చేద్దాం. వాల్యూమ్ టాపిక్ వచ్చినప్పుడు లోకల్ వాల్యూమ్ గురించి మాట్లాడతాను. డాకర్ ఫైల్ వచ్చినప్పుడు నేను బిల్డ్ క్యాచ్ గురించి అయితే మాట్లాడతాను. ఫస్ట్ మనం ఇమేజ్ గురించి చూద్దాం, ఓకేనా. ఇక్కడ ఇమేజ్ ఏం చెప్తుందంటే టోటల్ వచ్చేసి 3 ఇమేజెస్ అయితే ఉన్నాయి. సో వెరిఫై చేద్దాం. డాకర్ ఇమేజెస్ ఇస్తే నాకు ఆల్పైన్, ఉబెంటు, MySQL 3 ఇమేజెస్ అయితే ఉన్నాయి. ఓకే ఫైన్. ఇక్కడ యాక్టివ్ అని ఉంది. యాక్టివ్కి ఇమేజెస్కి ఏముంది 3 అని ఉంది. అంటే ఈ 3కి మీనింగ్ ఏరా అంటే ఈ ఇమేజ్ని యూజ్ చేసుకొని కంటైనర్స్ ఏమైనా రన్నింగ్లో ఉన్నాయా అనేసి. ఇప్పుడు ఈ ఆల్పైన్ ఇమేజ్ని యూజ్ చేసుకొని నేను ఒక కంటైనర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఒక యాక్టివ్ వస్తుంది. ఉబెంటు ఇమేజ్ని యూజ్ చేసుకొని నేను ఒక కంటైనర్ క్రియేట్ చేస్తే నా ఇక్కడ యాక్టివ్ కౌంట్ 2 అవుతుంది. MySQL యూజ్ చేసుకొని నేను ఒక కంటైనర్ క్రియేట్ చేస్తే యాక్టివ్ కౌంట్ వచ్చేసి 3 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే డాకర్ పుల్ బిజీ బాక్స్ తీసుకుంటాను. ఇది కూడా ఒక రా